పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఐ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం పునీత అన్నమ్మ గారి నవదిన జపములను ప్రారంభిస్తున్నాం. నవదిన జపములలో మొదటి దినము ధ్యానము. పునీత అన్నమ్మ గారు దావీదురాజు గోత్రంలో జన్మించినందున బహుకీర్తి పొందియున్నారు. అయితే సర్వేశ్వరుడు ఆమెకు ప్రసాదించిన వరప్రసాదముల వలన ఆ కీర్తి కంటే కూడా అధిక మహిమగల వారై ఉన్నారు. ఎందుకంటే పితైన సర్వేశ్వరునికి కుమార్తెయును, సుతుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లియును, పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునికి ప్రియపత్ని అయి ఉన్న దేవమాతకు తల్లి అనే గౌరవము మిక్కిలి గొప్పదై ఉన్నది. అటువంటి ఉన్నత మహిమోపేతమైన పట్టమును మహామహిమగల పునీత అన్నమ్మ గారికి దయచేసినందున ఆమె మిక్కిలిగా ప్రస్తుతింపబడినది. పునీత అన్నమ్మ గారి యందు అధిక భక్తి గల క్రీస్తువులారా, ఈ సంగతి వినినప్పుడు మీరు మిక్కిలి ఆనందించడమే గాక సర్వేశ్వరుడు వారికి అటువంటి వరప్రసాదములు ఇచ్చినందున అందరూ సర్వేశ్వరునికి స్తోత్రము చేయవలెను. ఇంతేగాక ముందుగానే చెప్పబడిన మేలైన పట్టమును పునీత అన్నమ్మ గారికి దయచేసినప్పుడు సర్వేశ్వరుడు తక్కిన పునీతుల యొద్ద గల పుణ్యములను ఎంచి పోల్చి ఈ పట్టమును తదితరులకు కూడా దయచేసి పునీత అన్నమ్మ గారికి విశేషముగా ఎన్నుకొని తమ ప్రేమను అధికముగా వెలుగునట్లు చేశారు. వీటినన్నిటినీ పునీత అన్నమ్మ గారు గ్రహించి బహు చురుకుతోనూ మేలెరిగిన మనసుతోనూ సర్వేశ్వరునికి పెక్కు స్తోత్రములను చేశారు. క్రీస్తువులారా, ఎంతోమంది కంటే సర్వేశ్వరుడు మనకు ఎక్కువగా మేలులు అనుగ్రహించారని మనము గ్రహించి మేలెరిగిన మనసుతో సర్వేశ్వరుని చిత్తమునకు తగిన విధముగా నడుచుకుందుము. మేలరుగని వారి వలె నడవవద్దు. మన బంధువులలో అనేక మంది సర్వేశ్వరుని వేదములను గైకొనలేదు. మనము ఏలిన వారి అనుగ్రహము వలన సత్యవేదములను గైకొనినందున వారికంటే మనము ఎక్కువ మేలులను దయచేసినారు కదా. అనేక మందిని వారు చేసిన పాపముల వలన సర్వేశ్వరుడు నరకములోకి తోసివేసిరి. వారల పాపమునకు మన పాపములు సరిసమానమైనను అధికముగా నిండినను సర్వేశ్వరుడు తమ దయచేత మనలను నేటి వరకు నరకమునకు తోసివేయక ఉండుట వలన తమ ప్రత్యక్ష ప్రేమను చూపుచున్నారు. కాబట్టి ఏలిన వారు మనకు ఇంత ప్రేమను చూపుట వలన అటువంటి మేలైన స్వామికి మనం ఎల్లప్పుడూ మేలెరిగిన స్తోత్రములను చేయవలసినది. త్రిత్వైక సర్వేశ్వరుడు ముందు చెప్పిన మహిమగల పట్టమును పునీత అన్నమ్మ గారికి దయచేసినప్పుడు పునీత దేవమాతకు యోగ్యమైన కన్యగా ఉండుట కొరకు ఆ మహిమగల పట్టమునకు కావలసిన వరప్రసాదములను వారికి హేరాళముగా ప్రసాదించారు. ఇందువలన పునీత అన్నమ్మ గారి ఆత్మ మహాపూజ్యముగా అలంకరింపబడినది. క్రీస్తువులారా, సర్వేశ్వరుడు పునీత అన్నమ్మ గారికి హేరాళమైన ఇష్టప్రసాద మేలులను ఇచ్చినందువలన మనము మిక్కిలిగా సంతోషించవలసినది. అంతేగాక ఇప్పుడు చెప్పిన ప్రకారం అంతటి మహిమ పునీత అన్నమ్మ గారికి ఉండుట వలన ముందు కంటే నేడు అధికమైన భక్తి కలుగవలసి ఉన్నది. జపము. పునీత అన్నమ్మ గారా, మేము సర్వేశ్వరుడు దేవమాతకు తల్లిగా నుండా కట్టడి చేసినందున మేము మిక్కిలి సంతోషించుచున్నాము. ఇటువంటి రాజ్ఞికి మేము సేవకులుగా నుండుట మీ మహిమగల గౌరవమును తలంచి మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.